సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా మీరందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా ధన్యవాదాలు. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ అనేది 2010లో ఆరంభం అయింది. ఇది ఆరంభమై ఒక 10 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి పండుగ మేము వినూత్నంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. గత 2 సంవత్సరాలుగా కరోనాతోటి మేము బయటపడినందుకు అందరికీ ఆనందంగా ఉంది. ఇది మా ప్రథమ ఉత్సవం అవుతుంది ఈ ఏడాది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అందరికీ శుభం జరగాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పీఠాధీశుడైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, అలాగే శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి పాద పద్మములకు నమస్కారము చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహం మనందరిపైన కూడా ఉండాలని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ తరఫున మీ అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 6. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వస్తుంది. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సేమ్ ఉన్నదండి. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. సేవింగ్స్ ఎక్స్పర్ట్ లాగా ఉన్నారు మీరు. రాజపూజ్యం 2, అవమానం 2. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఇది నా రాశేనండి, కొద్దిగా సంతోషంగా ఉంది. ధనుస్సు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఇవండి మన చాలా క్లుప్తంగా మనకు ఎంత అవసరమో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే తెలియజేయడం అయినది. అందరికీ మరొకసారి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను గీతామూర్ల యుక్త ట్రస్టీని. యుక్త అంటే యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్. మా అసోసియేషన్ తెలుగు వాళ్ళని హూ ఆర్ సెటిల్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఒక దగ్గరికి తీసుకొచ్చి మన పండగలు కానీ మన సంస్కృతిని కానీ భావితరాలకు అందించడానికి మేము ఎస్టాబ్లిష్ చేసుకున్న ఆర్గనైజేషన్ అండి. ఇది 2010లో ఎస్టాబ్లిష్ అయ్యింది. పార్ట్ ఆఫ్ యుక్తగా మేము చాలా తెలుగుని పెంచటం కొరకు, ఇక్కడ లోకల్ కమ్యూనిటీకి దాన్ని అందజేయటం కొరకు మేము చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసాము. అందులో వరల్డ్ తెలుగు హిస్టరీ కాన్ఫరెన్స్ చేసాము. అది బ్రిటిష్ లైబ్రరీలో అన్నమాట. దాన్ని చాలామంది
లోకల్ బ్రిటిష్ పీపుల్ చాలామంది వచ్చారు. దే కుడ్ అండర్స్టాండ్ మనమేంటి, మన సంస్కృతి ఏంటి, తెలుగుదనం ఏంటి వాళ్ళకు తెలియజేయటం వరకు కండక్ట్ చేశాం కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలామంది వచ్చారు. తర్వాత 4th వరల్డ్ తెలుగు లిటరేచర్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం లండన్లో 2014లో వంగూరి ఫౌండేషన్తో కలిసి యుఎస్ వాళ్ళతో. ఇది కూడా ఏంటంటే లిటరేచర్ కాన్ఫరెన్స్, అసలు యూకేలో జరిగిన మొదటి లిటరేచర్ కాన్ఫరెన్స్ అదనమాట. మేము జయతే కూచిపూడి అనే ప్రోగ్రామ్ చేసామండి. ఇండియా నుంచి 45 ఆర్టిస్ట్ ఫ్రమ్ కూచిపూడి విలేజ్ నుంచి తరతరాల నుంచి కూచిపూడి డాన్స్ చేసిన కుటుంబాలు అనమాట ఇవి. ఇక్కడికి వచ్చి యూరోప్ అంతా తీసుకెళ్ళి వాళ్ళని ఆ పర్ఫార్మెన్స్ ఇప్పించామన్నమాట. జర్మనీ, స్విట్జర్లాండ్లో అయితే రోడ్ షోస్ చేసాము. రోడ్ మీద వీళ్ళందరూ డాన్స్ చేసుకుంటూ వెళ్ళారనమాట. వాళ్ళతో పాటు ఎంతమంది వచ్చారు, అసలు అంతవరకు అలాంటి డాన్స్ ఒకటి చూసామని కూడా తెలియదు అనమాట వాళ్ళకి. యాజ్ పార్ట్ ఆఫ్ యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్ అని యూకేలో కండక్ట్ చేశారండి. ఆ ప్రోగ్రాంలో క్లాసికల్ మ్యూజిక్, డాన్స్ 2017లో మేము వరల్డ్ టూరిజం మార్ట్ జరిగింది, అందులో పర్ఫామ్ చేశాము. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంతవరకు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో వరల్డ్ రికార్డ్ అన్నది మా యుక్త నుంచే జరిగిందండి. ఇక్కడే చేసాము, భవన్స్లో జరిగింది. 72 మేళకర్త రాగాస్ అని చెప్పి ఆయన్ని విఎన్వి రమణమూర్తి గారు, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి 2019లో చేశాము. అది పెద్ద హిట్. ఈవెన్ ఇండియన్ హై కమిషన్ కూడా మాకు హెల్ప్ చేశారు ఈ విషయంలో. అది ద హోల్ వరల్డ్ కేమ్ టు నో అబౌట్ యుక్త త్రూ ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. సో వీ స్టిల్ హోల్డ్ దట్ రికార్డ్. Very proud to say.